హాయ్ అమ్మా. ఎలా ఉన్నావు? హ్మ్. హ్మ్. హుహు. హాయ్ సార్. హలో. బాగున్నారా? ఎప్పుడో చూసా. చాలా రోజులైంది కలిసి. ఫ్యామిలీ వాళ్ళందరూ బాగున్నారా? హ్మ్. బావా ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. బావా నీకెవరంటే ఇష్టం? నాకు నా భారతదేశం అంటే ఇష్టం. అంటే నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే కూడా ఇష్టమే. మరి కింద మన వాళ్ళు మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అవునా? బావా నువ్వు ఈ 5-6 ఏళ్లలో సోల్జర్గా వెళ్ళి మేజర్గా తిరిగి వచ్చావు. నీకు దేశం అంటే ఇంత ఇష్టమా? నువ్వు దేశం కోసం ఎంత కష్టపడుతున్నావు బావా. నువ్వు ఆ రోజు దేశం ఇష్టమంటే నేను కోపడ్డాను, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా, హ్మ్. నేనంత స్వార్థంగా ఆలోచించానని. నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది బావా దేశం విలువ. హ్మ్. ఎవరండి? భరత్ ఉన్నారా? హ్మ్. బావా నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? హాయ్ భరత్. రాధా. ఎలా ఉన్నావు? బావున్నా, నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? చాలా రోజులైంది నేను హ్మ్. చూసి. గుర్తున్నానా నీకు? మౌనిక, 2 కాఫీ ఇవ్వా? ఓకే. భరత్ నేను నిన్నెలా మర్చిపోతాను? మన స్కూల్లో జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు నిన్ను గౌరవ అతిథిగా ఆహ్వానించడానికి వచ్చాను. నువ్వు మన స్కూల్ పూర్వ విద్యార్థివి కాబట్టి నువ్వు వస్తే నిన్ను చూసి మన విద్యార్థులందరూ ఇన్స్పైర్ అవుతారు. ఈ అవకాశాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా వస్తాను. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్మ్. వెల్కమ్ సార్. హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందరో అమరవీరుల త్యాగఫలంతో, సమరవీరుల పోరాట బలంతో బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించి మన భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు. ఇలాంటి రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భావి భారత పౌరులారా, మీరంతా చిన్నప్పటి నుండే డిసిప్లిన్, సిన్సియారిటీ అలవర్చుకుని మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని సమయానుసారం ఓర్పు సహనంతో జీవితంలో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకు మరియు దేశం గర్వించే స్థాయికి మీరందరూ ఎదగాలని కోరుకుంటూ మీ సోల్జర్ భరత్. మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.